హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ పార్ట్ 1 చూసాం కదండి, దాని కంటిన్యూషన్ చూద్దాం. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మిగతా క్లాత్ నుంచి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. దానికోసం బ్యాక్ నెక్ తీసుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలి. బ్లౌజ్ యొక్క షోల్డర్ నుంచి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ వరకు ఉన్న కొలతను కొలుచుకోవాలి. ఎంత లెంత్ ఉందో చూసి దాన్ని మన బ్యాక్ పార్ట్ మీద మార్క్ చేసుకుని అక్కడ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మొత్తం చుట్టువైపున ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి. కొత్త వారికి అర్థం అవ్వడం కోసం 2 పార్ట్లుగా పెట్టానండి వీడియో. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి కటింగ్ అనేది వివరంగా పెడతాను. ఇప్పుడు షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచ్ పైన మార్క్ చేసుకుని నెక్ ఏదైతే ఉందో అది ఆది బ్లౌజ్ తీసుకుని దాని ప్రకారం వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంచి మార్క్ చేసుకోవాలి. దీనికి ముందు కుట్టు కోసం ఖర్చుకి 1/4 ఇంచు ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకోండి. ఈ విధంగా నెక్ మార్క్ చేసుకోవడం వల్ల షోల్డర్ జారడం కానీ నెక్ పెద్దదవ్వడం కానీ ఉండకుండా కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా వస్తుంది. ఇప్పుడు మనం చంక డౌను 5.5 తీసుకున్నాం కదండి, అదే 5.5 ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేసుకుని ఈ విధంగా ఎల్ షేప్లో గీత గీసుకోవాలి. 1/2 ఇంచు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి కరువు దగ్గర లోతు తీయాలి. ఇప్పుడు డాట్స్ కోసం మార్క్ చేసుకోండి. డాట్స్ కూడా ఆది బ్లౌజ్కి ఎట్లా అయితే ఉన్నాయో అదేవిధంగా కొలుచుకుని మార్క్ చేసుకోవాలి. కింద మెయిన్ డాట్ అయితే మాత్రం 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ½ ఇంచ్ ఖర్చు కోసం అండి. కింద షేప్ బెల్ట్లోకి వెళ్ళే ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం. ఇక్కడ పెద్ద డాట్ ఏదైతే ఉందో అది 2 ఇంచెస్ వెడల్పులో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కరువు తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి. అదేవిధంగా సైడ్న 1 ఇంచు పైకి మార్క్ చేసుకుని ఈ విధంగా డౌన్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల చెస్ట్ అనేది ఫిట్గా ఉంటుందండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. పెద్ద డాట్లోకి వెళ్ళే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తక్కువ అవ్వకుండా ఉండడం కోసం ఆ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది తీసుకుంటాం. ఈ డాట్స్ 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ లెంత్లో తీసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా ఈ మార్కింగ్స్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి.
నేను చూపించిన విధంగా బ్లౌజ్ ఒకసారి కట్ చేసి కుట్టండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. బ్లౌజ్ కటింగ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. డాట్స్ దగ్గర టక్స్ ఇవ్వండి, దీనివల్ల మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేసుకోండి. చిన్న మార్కింగ్స్ ఇవ్వడం వల్ల కుట్టు వేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని దానిపైన ఈ ఫ్రంట్ పార్ట్ని వేసుకోవాలి. దీని ఆధారంగా షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా విత్ మెజర్మెంట్స్తో చెప్తానండి, ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మిగతా క్లాత్ తీసుకుని కింద అంచు దగ్గర బ్యాక్ నడుము ఎంతైతే తీసుకున్నామో లూజ్ చూసుకుని, ఇక్కడ 11 ఇంచులు తీసుకున్నాము, అదే 11 ఇంచులు బ్యాక్ నడుము మడత కోసం 1.5 ఇంచు వెడల్పుతో ఒక పట్టీ తీసుకోవాలి. ఈ పట్టీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మడత కోసం నడుము దగ్గర అటాచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా 11 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా 3.5 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు తీసుకుని ఈ షేప్ బెల్ట్ అనేది కర్వ్ షేప్లో తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసుకోకూడదండి, కర్వ్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకుని కట్ చేసుకోండి. అదేవిధంగా ఈ షేప్ బెల్ట్లు అనేవి మొత్తం 6 పీసులు తీసుకోవాలండి. అటువైపు 3 ఇటువైపు 3 అటాచ్ చేసుకోవాలి. కొంచెం ఇలా డౌన్కి ఒక 1/4 ఇంచు క్రాస్ కట్ చేయాలి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు మిగతా పీస్ నుంచి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కట్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా తాళ్ళు పట్టీను, 2 ఇంచెస్ వెడల్పు ఉండేలా ఉక్సులు పట్టీను తీసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీటి నుంచి నెక్ చుట్టూ అతకడం కోసం క్రాస్ ముక్కలు, మెడ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా క్రాస్ పీసులు ఉండాలండి. 1 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకుని ఇలా స్కేల్తో, కొత్తవారైతే ఇట్లా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. కట్ చేసుకోండి. ఏ నెక్కకైనా కూడా ఇలా క్రాస్ పీసులు అటాచ్ చేస్తే నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. రౌండ్ నెక్ అయినా, పలక నెక్ అయినా, వీ షేప్ అయినా ఏదైనా కూడా
ఇలా కట్ చేసుకుని అటాచ్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా ఒకసారి కట్ చేసి స్టిచ్ చేసి చూడండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్లౌజ్ బ్యాక్ నెక్, నడుం పట్టి, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్, మెడ ముక్కలు, ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి రెడీ. స్టిచ్చింగ్ అనేది రేపటి వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.